అరే ఇది గీ సబ్బుదేవే బాసలు దోమాలని అంటే అటే పోతుంది. ఏమైనా పని చెప్తే అయిపోయి అర్ధగంటకి ఎక్కువైపోయి ఇంకా రాలే. ఎంతసేపు పోతుంది ఇది? 8 గంటలకు పోయింది, 8:30 కాబట్టే. అసలు ఏం చేస్తుంది కావచ్చాడా? ఇంకెంత దూరం వస్తావురా? ఇట్లా వచ్చిన కాడికి చాలు కానీ పోయిగా. ఇంకా కొంచెం దూరం వస్తా. ఇంకా కొంచెం దూరం వస్తావా? ఇక మా ఇల్లు వచ్చింది, ఇంటికి రా, చాయ్ పెట్టి పోస్తాం. నువ్వు రమ్మంటే ఏడికైనా వస్తా. రావన్నా నిజంగానే? కొంచెమైనా సిగ్గు లేదా అట్లా మాట్లాడడానికి? ఇంటికి వస్తాడండి, ఇంటికి దా. మా అమ్మ చీపురు కట్ట మర్రేసి చంపుతుంది. వెళ్ళవయ్యా ఇల్లు. ఇప్పటికే మస్తు లేట్ అయింది, ఇంటికాడ మా మమ్మీ తిడుతుంది కావచ్చు. నేను వెళ్తా, నువ్వు కూడా పోయిగా. ఇంతసేపు ఏడికి పోయినవే? సబ్బు తెమ్మంటే అటేనా పోతే? అమ్మ అది షాప్ దగ్గర మా దోస్తు కలిసిందే, మాట్లాడే వరకు లేట్ అయింది. చెప్పిన పని చేసేది తెలియదు కానీ దోస్తులు కలిసిరా నీకు? ఏం దోస్తులు? బాగానే దోస్తులు. ఏందమ్మా ఎప్పుడు చూసినా తిట్టుకుంటూనే ఉంటావు? దోస్తులతో మాట్లాడు కూడా తప్పేనా? ఏం దోస్తులో ఏమో, నీ శాస్త్రలే అర్థమైతలేవు నాకు. ఇక ఈ మనిషి ఎటు పోయిండో? ఇక నిరప చెట్లలా మందు కొడదామని అన్న, ఇక పట్టించుకోడు అగ పట్టించుకోడు. ఇక ఈమెకి ఏమైనా పని చెప్తే ఈమె అట్లనే. వీళ్ళిద్దరు ఏమంటే నాకు గోసనే ఉంది. కానీ వీడు చూడు, మాట్లాడి అర్ధగంట కూడా కాలేదు, ఇంటికి పోయి అప్పుడే బాగున్నావా అని మెసేజ్ చేసిండు. ఏం చేయాలి వీడిని? దివ్య, ఇక సబ్బు అందుకో. దివ్య, నీకేనే చెప్పేది, ఇక బాసల సబ్బు అందుకో. ఏమన్నా అవుతుంది ఫోన్లల్లా. ఆగో, ఇది ఇంత పిలిచినా సూర్యన చెప్తలేదు. దీనికి ఏం పుట్టింది? ఎంతసేపు అయినా పిలవట్టి చెవులు వినబడతలేవా? ఏమైనా ఫోన్ పట్టుకొని కూర్చుంటావు? అమ్మా అది మా ఫ్రెండ్ వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ సెండ్ చేయమంటే పంపించింది. నువ్వు అన్నది వినిపించలేదు నాకు. ఎందుకు వినిపిస్తుంది? पहिला భయం ఉంటేనేమో మంచిగా ఉండు, భయమే లేదా? ఏనంగా వినిపిస్తుంది? అయినా క్వశ్చన్ పేపర్ పంపిస్తే అంతగానో నవ్వెందుకు వస్తుందే నీకు? ఏందమ్మా అసలు ప్రతి చిన్నదానికి పెద్దదానికి తిట్టుడే? అసలు ఏమైంది ఇప్పుడు? ఎందుకు తిడతాను నన్ను? కొవ్వెక్కి తిడుతున్నా? ఓ దిక్కు పిలువనే పడితే ఇంటనే లేవా? ఇంకా ఎందుకు తిడుతున్నావు అని నన్నే అడుగుతావు? ఫోన్లో బిజీ ఉండి వినిపించుకోలే అమ్మా, వింటే చూడకపోదునా? నీ ఫోన్లో మా నువ్వయ్యా ఈ ఫోన్ చేయబట్టి తింటలేవు కదా, కొనియకంటే కొనిచ్చిండు అనవసరంగా. ఇప్పుడు కొనిస్తే ఏమైందమ్మా? దానివల్ల నేను ఏం చెడిపోయినా ఇంతగానే తిడుతున్నావు? ప్రతి దాంట్లో ఇంతే. రోజుకింత నోరుగాయ బాగా అవుతుంది నీకు. ఏందే పొద్దు పొద్దునే నా బిడ్డ ఎంట పడ్డావు? రోజు ఇదే లానిది. ఇక వచ్చినావా దొరా? నీకోసమే చూస్తున్నా. అటు ఇటు చేసి నన్ను ఒరుబొద్దాన్ని చేసారు కదా ఇద్దరు కలిసి. ఫోన్ కొనియకంటే కొనిచ్చినావు, ఇప్పుడు చెప్తే తింటుందా? ఇక ఒర్రపోతే ఏం చేస్తా? చూడు నాన్న, అప్పటి నుంచి తిడుతుంది. మా ఫ్రెండ్ క్వశ్చన్ పేపర్ పంపమంటే పంపిస్తున్నా, దానికి వచ్చి ఫోన్ గుంజుకొని తిడుతుంది. ఇన్నావే క్వశ్చన్ పేపర్ అంటే వాళ్ళ దోస్తుకు పెట్టిందట, ఇంత దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. ఏంది రాద్ధాంతం చేస్తున్నానా? ఇక బాసలు తోముతున్నా, ఇక సబ్బు అందుకోవని 3 సార్లు పిలిచిన, చూడన్నా చూస్తలేదు. అయినా ఇక ఫోటోలు పంపిస్తా కూడా అంత నాకు రావాలనా? కిచా కిచా. ఏం క్వశ్చన్ పేపర్ అది? నాకు చూపెట్టు.
అందుకే నాన్న నేను చదువుకోను అన్నది. నువ్వే బలవంతంగా చదువుకో అని చదివిపించినావు. ఇప్పుడు ఫోన్లో కూడా క్లాసులు నడుస్తున్నాయి, నేనేం చదువుకోవాలి? చదువుకుంది మన ఫోన్ తీసుకున్నందుకు అంతగానం తిడుతుంది. నేను చదువుకోను. ఉన్నొక బిడ్డ నువ్వు మంచిగా చదివిద్దామంటే ఊకే గట్లలో పెడుతున్నావేందే? పోనీ నీ పని నువ్వు చూసుకోపో. సరే చెప్తింటలేదంటే నీకు అర్థం అవుతలేదు కదా, ఎన్నడో ఒకసారి నీకే అర్థమవుతుంది. ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి అంటే ఆన్లైన్లో చూసుకుంటారు, ఫోన్లో చూడకుండా ఎట్లా చేస్తారు? ఇక ఏమన్నా చేసుకోరి అయ్యా బిడ్డలు, నాకేం చెప్పవు. ఆ మాటలు పట్టించుకోకురా, నువ్వు చదువుకోపో. దీనికి ఏమైందిరో ఇవాళ ఎన్ని మార్లు ఫోన్ చేసిన లేపుతలేదు. ఓర్ని దీనికి బాగా ఎక్కువైంది. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, మెసేజ్ పెడితే చూస్తలేదు. దివ్య అమ్మా గ్యాస్ మీద చాయ్ పెట్టిన పొంగగల చూడు. సరే. నేను మొన్న 10 పైసలు అడుక్కొస్తాను ఇంటికి పోయి. నీకు ఊకే ఫోన్లు మెసేజ్లు చేయకని ఎన్నిసార్లు చెప్పాలి? ఇంతకుముందే మా అమ్మ తిట్టింది. ఎన్నిసార్లు చెప్పినా ఒకటి కాకుండా ఒకటి చేస్తూనే ఉంటావు. మా వాళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేనే ఫ్రీ టైం చూసుకొని చేస్తా, సరేనా? సరేగా ఏం చేస్తున్నావు? ఏం లేదు. మా అత్తమ్మ ఏం చేస్తుంది? కూర వండుతుంది. ఏం కూర? పచ్చి పులుసు. నాకు తీసుకురావా మరి? చెంబులో పోసుకురావన్నా? చెంబులో తక్కువ అవుతుంది కావచ్చు, బిందెలే తీసుకురా, బాగుంటుంది. సరే కానీ చాయ్ తాగినావా? లేదు, ఇంకా తాగలే. అమ్మ ఇప్పుడే పెట్టి బయటికి వెళ్ళింది. అవునా? నువ్వు తాగినావా? తాగినా. సరే కానీ ఇవాళ ఖాళీగానా? ఇప్పుడైతే ఖాళీ. సినిమాకు పోవమ్మా? ఏంది సినిమాకా? కాలేజ్కి రాలేదని మా డాడీకి కనుక ఫోన్ చేసిరనుకో మన ఇద్దరికి పెళ్ళి చేస్తారేమనుకుంటాను. మనకు కూడా కావాల్సింది అదే కదా. బుద్ధి లేదురా నీకు. చెప్పు పోదామా? వద్దు, నేను రాను. మీ కాలేజీలో నాకు తెలిసిన సార్ ఉండు, మాట్లాడతా నేను. అబ్బా, వాళ్ళు కూడా తెలుసా నీకు? తెలుసు, నీకోసమే పరిచయం చేసుకున్నా. మాటలకేం తక్కువ లేదు. చెప్పు పోదామా వద్దా? వద్దు. మరి ఏడికి పోదాం? ఏడికొద్దు. మీ ఇంటికి రావన్నా? వద్దు. సరే కానీ మా మామేడికి పోయిండు. మీ మామయ్య బావి కాడికి పోయిండు. బావి కాడ ఏం తోటలు పెట్టిర్రు? ఇప్పుడైతే పచ్చిమిర్చి తోట పెట్టిర్రు. ఇంకేమో ప్లానింగ్లు ఉండొచ్చు. టమాటా తోట పెట్టలే? టమాటా పెట్టకపోయారు, ఇప్పుడు మస్తు రేటు ఉందట. నువ్వు చెప్పినావు కదా పెట్టర్తి. ఇంకా చెప్పు మరి. చెప్పు. ఏదో ఒకటి చెప్పవచ్చు కదా. చెప్పు, నా దగ్గర ఏం లేదు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పే. చెప్పురా. స్కూల్లోకి రమ్మనేటప్పుడేమో ఇంటికి వచ్చి పిలుచుకోబోతారు. ఏం లేదు. రే మా మమ్మీ వస్తే మళ్ళీ. అరే ఉండు. 4 సార్లు తిప్పించుకుంటారు ఆడికి ఈడికి. ఏం మనసులో ఏమో. అయ్యో నీకేం చెప్పిందే? ఇంకా పొయ్యి మీద చాయ్ పెట్టినా చూడు అని చెప్పినా, మొత్తం పొంగిపోయింది చాయ్. ఆడికి పోతేనేమో వాళ్ళ పైసలు ఇయ్యరు, ఈడికి వస్తే ఇల్లంతా ఆగము. ఏ పని చెప్పినా సరిగ్గా చేస్తలేవేందే? పొద్దుగాలగా సబ్బి అని 3 సార్లు పిలిచిన, ఇన్నావా? అప్పుడు ఇనవాళ్ళే. ఇప్పుడు చాయ్ చూడమన్నా, అది ఇంటలేవు. ఏందో నమ్మ నీ కథ, నాకు అర్థమే అయితలేదు. అప్పటి నుంచి చదువుతున్నావు, ఇక నీ చదివి ఇంకా అయిపోలేదా? ఇక నువ్వు చదివిగా కలెక్టర్ అమ్మ అయినట్టు పెద్ద పోజు కొడుతున్నావు కదా. అమ్మ చదువుకుంటున్నా గానే, అందుకే మర్చిపోయినా. చూసి అట్లా వదిలేస్తానా చెప్పు? ఎగ్జామ్ ఉంది మాకు రేపు, అందుకే చదువుకుంటానా. అవునే, నాకు ఒకటి అర్థం కాదు. ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు, మరి మొన్న ఎట్లా ఫెయిల్ అయినవే? వాళ్ళ ఎడతీవి కదా.
అప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మంచిగా చదువుతున్నా. ఎప్పుడు చూసినా ఏందేనా బిడ్డ తోటలోల్లి ఏం పడలేదా నీకు? ఆ ఎండల పడి కూలిపో. మధ్యలో నీదేం లొల్లి? ఒక్క మాట కూడా అననీయవా? నీకు తెలుసా ఇంకా ఛాయ్ చూడమని అన్న వచ్చే వరకు ఛాయ్ అంతా వంగింది. ఏం తిట్టనియపోతే ఎట్లా? ఏమన్నా తట్టలమేమన్నా గుట్టలమేమన్నా నీ బిడ్డని? చూడు నాన్న, రేపు ఎగ్జామ్ ఉందని నేను చదువుకుంటున్నా. అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు ఛాయ్ చూడమన్నది, చదువుకుంటా నేను మర్చిపోయినా. చూసుకుంటే అట్లా వదిలేస్తానా చెప్పు? రాగానే తిట్టడం మళ్ళీ స్టార్ట్ చేసింది. ఏం చేయాలి? ఎట్లా అనిపిస్తుంది నీకు? చదువుకుంటున్నా అని చెప్పింది ఆ ఛాయ్ వంగిపోతే వంగిపోయింది. ఇంట్లోకి పో, ఒకటే లొల్లి చేస్తున్నావు. సరే సరే పోతా పోతా. ఇప్పుడు నా మాట వింటలేదు, రేపు నీ మాట కూడా వినది. నీకు అప్పుడు అర్థమవుతుంది నేను చెప్పేది, ఇప్పుడేనా అర్థమవుతుంది? మీ అమ్మ గట్టినే కొడతా తీరా. నువ్వు చదువుకో బిడ్డ, చదువుకో. ఎంతసేపే వెళ్ళవు? ఇలా అయితే రాలేదా నీ సర్ది పెట్టుడు? అయ్యో ఆగరాదు, రానే పడితే. దివ్య, ఇంటికాడ ఒకదాని ఏం చేస్తావు? నడు బాయ్ కాడికి మాతోని. బాయ్ కాడికి వచ్చి నేనేం చేయనే? నాకు చదువుకునేది ఉన్నది, మీరు పోలి. ఎప్పుడు చూసినా చదివేనా? పని ఎప్పుడు నేర్చుకుంటావు? నడు బాయ్ కాడికి. అబ్బో, నువ్వు అంత పని చేసి పడగొట్టినట్టు ఆమెను అంటున్నావు. ఆమె చదువుకుంటా నువ్వురా. అబ్బా అయిపోయి, బిడ్డనేమో అనగానే రేసానికి వస్తావు. పని రాకపోతే రేపు వాళ్ళ ఇంటికి తూకుంటారా? ఎవరిని అంటారు? నన్ను అంటారు. పని చేసే అవసరం ఏముంది? నా బిడ్డకు మంచి నౌకరు ఉన్నోనికి ఇస్తా. ఇస్తావు ఇస్తావు, ఎందుకు ఇయ్యవు? ఇంకెన్ని రోజులు గౌరవం చేస్తావో చెయ్యిగా. ఓ అమ్మ, ఫోన్లో మూతి పెట్టి గిలిచ్చావు, జర చదువుకో. తలుపు దగ్గరేసుకో. ఆగో నువ్వేంది? లగ్గం పోతున్నావా లేకపోతే బాయ్ కాడికి పోతున్నావా? పెళ్ళి పోయిన టేస్ట్నో బట్టలు? పని చేసేందుకు బట్టలు ఆడలేవా బాయి కాడ? దా ఎక్కువ పోదాం. వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తుండో? హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు కానీ ఏందో చెప్పు. ఏం లేదు, నిన్ను చూడబుద్ధి అవుతుంది. ఒకసారి వచ్చి చూసిపోతా, రావన్నా? అమ్మో, మా ఇంటికి వస్తావా? వద్దు, మా అమ్మ నాన్న ఉన్నారు. మీ వాళ్ళు బాయ్ కడుకోగానే మా చూసినది. ఆ వద్దలు బాగానే నేర్చుకున్నావు. అట్లేం లేదు. సరే తీ మరి. సరే తీమారంటే వస్తున్నా నేను. ముందే చెప్తున్నా, రాగానే చూసి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎవరన్నా చూసిర్రు అనుకో నాకు ఇబ్బంది అవుతుంది. సరే, చూసి వెళ్ళిపోతూనే ఉంటా. సరే దా మరి. ఏందిరా ఇంత దర్జాగా వచ్చి కూర్చున్నావు? ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది చెప్పు? చూసినావు కదా, పోయిగా. ఏంది నువ్వు అసలు? నేను వచ్చిందే ఇప్పుడు. పో అంటే ఏడుకోవాలి. ఎప్పుడు చూసినా మీ అమ్మ నాయన ఇంటికానే ఉంటారు. మళ్ళీ మనకి టైం దొరుకుతుందా? కూసో ముచ్చట్లు పెడదాం. ముచ్చట్లేదురా ముచ్చట్లు. నడు ఈ నుంచి ఫస్ట్. నువ్వు నాకు భయం అవుతుందంటే మళ్ళీ అట్లనే మాట్లాడతావు. ఏంది నువ్వు అసలు? ఎవరైనా చూసారని భయపడుతున్నావా? భయపడకే, ఎవరైనా చూస్తేంది? ఈ విషయం ఎప్పటికైనా తెలిసేదేనా? కూసయ్యా నువ్వు నిమ్మలంగా. అరే నువ్వు ఇట్లున్నావేందిరా? నాకు భయం అవుతుంది. నువ్వు వెళ్ళి ఈ నుంచి ఫస్ట్ తొందరగా. ఏంది నువ్వు గిట్లున్నావు? నా ఇజ్జత్ తీస్తున్నావే. గిట్లెందుకు భయపడుతున్నావే? సన్నిగాలు అవ్వాలంటే ఎట్లుండాలి? భయానికే భయం ఉండాలి. ఆయన ఎవరికే భయం? మీ అమ్మ నాయనక? రమ్మని మాట్లాడదాం, ఎన్నటికైనా తెలిసేదనా? బరాబర్ల వేషం ఈ బిడ్డనంట. కూసోయే నువ్వు. ఎవరి కింద భయపడేది? కూసో. నేను అసలు భయపడా. నువ్వు కూసోయే, నేను చెప్తాగా. ఎవరు వస్తారో మాట్లాడదాం. సరే అయిపోయిందా? నడు ఇక. నేను నడవా. ఎవరు వస్తారో రాని. నేను భయపడ అసలు. అర్థమవుతుందా? ఎవ్వరికి భయపడను నేను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరు రావాలి? ఏం రాసుకపోతుర్రా? జనాభా లెక్కలు రాసామ్మా నేను. తర్వాత మీ ఇల్లే. పో. జాబ్ కార్డులు రాస్తున్నావా? మా ఇంట్లో మా వంద కూడా రాత్రా మరి.
జాబ్ కార్డులు కాదమ్మా, జనాభా లెక్కలు. వస్తున్నా పో. జనాభా లెక్కలా? నేను కూలి పోయి వచ్చిన, మా ఇంటికి రాసుకపోదురా జర బిరాన్ రా, నేను పోతున్నా. తర్వాత మీలేనమ్మా, వస్తున్నపా. నువ్వెందుకని అవుతున్నావు? నువ్వు ఎవరికి భయపడవేమో కదా, మరి ఇదేంది? 12 అంటాం. ఆయన నేను గామెకు భయపడ ఏదో అట్లా. సరే కానీ మా అత్తమ్మ ఏం కూర వండింది? మీ అత్త మేము వండలే కానీ నేనే వండిన. ఏంది, నువ్వు వండావా? అయితే ఖచ్చితంగా తినాల్సిందే. ఏంది తింటావా? మీ ఇంటికాడ వండలే? ఎవరన్నా చూస్తారని నాకు భయం అవుతుండే, ఇంకా తింటాడు. పో నువ్వు ఫస్ట్ ఈ నుంచి. అబ్బా నువ్వు అట్లా అనకు, నాకు మస్తు ఆకలి అవుతుంది. దా ఎదుదా దా. అరే ఆగురా. ఇప్పుడు నువ్వు వేసావనే వేసుకోన్నా. ఎందుకు ఇట్లా చేస్తున్నావురా? ఎవరన్నా వస్తారని భయం అవుతుంది. ఎవరు వస్తారు మీ ఇంటికి? మీ అమ్మనైనా బయకడికి వేయరు, ఇప్పుడు రారు. ఎందుకే భయపడతావు చిన్నదానికి? ఇగో కొంచెం వేస్తా, తొందర తినిపో, అర్థమైందా? నేను పొద్దుగాల కూడా తినలే, నువ్వు బాగా మొత్తం వేసినా తింటా. ఇగో తొందర తిని ఈ నుంచి వెళ్ళిపో, ఎవరన్నా వస్తారు మళ్ళా. మెల్లగా తింటా, నాకేం భయం. ఎన్నటికైనా ఇంటికి అల్లుని కావాల్సిందే. ఏమైందిరా? తిను. అబ్బా ప్రేమగా తినిపించవచ్చు కదా. బుద్ధున్నదారా కొంచెం అన్నా? నీకు అన్నం వేసి ఎక్కువ ఇంకా తినిపి అన్నా. ఇప్పుడు తినిపించకపోయినాం అనుకో, కీకలు పెడతా, అందరు వస్తారు, మనం చూస్తారు, అయితే మన ఇద్దరు లగన్ చేస్తారు రేపు, చెప్తున్నా. అట్లా కావన్నా తినిపిస్తావా? అసలు ఏందిరా నీతో నాకు ఈ బాధ? ప్రేమగా తినిపించవచ్చు కానీ ఇప్పుడు ఎవ్వరు రారు. బిడ్డ ఏమన్నా అయింది అనుకోని సంగతి చెప్తున్నా. మంచిగా ఆలుగడ్డ పప్పు పుణ్యవు, వాళ్ళకు ఒక గుడ్డు ఉడకబెడితే ఏమావు, కనీసం ఒక ఆమ్లెట్ వేసిన అయిపోగా. నీకు కొంచెం కూడా భయం లేదురా? మా ఇంటికి వచ్చుడే ఎక్కువ, నీకు అన్నం వేసుడే ఎక్కువ, ఇంకా తినిపించుడే ఎక్కువ అంటే ఇంకా నీకు గుడ్లు ఆమ్లెట్లు కావన్నా? తిను. మంచిగా ఉందా? సూపర్ ఉందే, చెప్తున్నాగా, ఏం అడకమాట. తిని తొందరగా. మందుల కవర్ తెస్తున్నావా? అవో నేనేడ తెస్తున్నా, నేను తేలే, నువ్వు తేలే. నేను తీసుకురాలే, తేలేదా నువ్వు? నాకేం తెలుసు నువ్వు తెస్తున్నావు కావచ్చు అని నేను తీసుకురాలే. అరే ఛీ, నువ్వే పని చేసినా ఇంతే. ఆ కొయ్యకుండా తీసుకురామని చెప్పినా కదా నీకు. అగో నన్ను అంటావు, నువ్వు బండిలో పెట్టుకున్నావు కావచ్చు అని నేను అనుకున్నా. సరే నేను పోయి తీసుకొస్తా మరి నేను కూడా వస్తా. నువ్వెందుకు? నేను కూడా బీపుకోలే వేసుకోలేదు, నాగం పాడుగా పెట్టిపోదాం. పొద్దు నుంచి తినకుండా ఏం చేసినావు? తినొచ్చు కదా మంచిగా టైంకి. జర పనుండి తినలే. తిండి కంటే ఎక్కువనా? పెళ్ళి కాకముందుకే కాబోయే పిల్లని చేత్తో అన్నం తినిపించుకుంటున్నా అంటే నేను ఎంత అదృష్టవంతునే. ఓ మస్తుగా తొందర తిను. మా అమ్మ నన్ను వచ్చిర్రు. షో నువ్వు అందుకే రాకురా అని చెప్పిన. ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో అయ్యో, ఎవడే వీడు? ఎవర్రా నువ్వు? చెప్పవేందే, ఎవడు వీడు? చెప్పు, మమ్మల్ని అటు ఇటు బొమ్మని చెప్పి ఇదా నువ్వు చేసేది? చెప్పే తప్పుడు. ఎవర్రా నువ్వు? చెప్పు, ఎందుకు వచ్చినావు? చెప్పు, ఎవర్రా నువ్వు? చెప్పే. అరే ఎవర్రా నువ్వు? చెప్పు, ఎందుకు వచ్చినావు? చెప్పురా. కాదే చదువు చదువు అన్నావు, ఇదే నన్ను చదివేది? బయట తెలిస్తే మా పరువేం కావాలి?
ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ భాగవతం? సప్పుడు ఏమైంది అడుగుతుంటే? ఏం అడగవా ఇక నువ్వు? ఏం అడగకనే కదా ఇది ఇట్లా తయారైంది. ఇప్పటికి కూడా సప్పుడు ఎక్కడే కూర్చున్నావు ఇంకా. ఇంకేంది ఇక చదవద్దు ఏమొద్దు. నేను అప్పటికి కూడా అంటేనే ఉన్నా చదువు ఏమొద్దని. ఓ నా బిడ్డ చదువుతుంది నా బిడ్డ చదువుతుంది అంటివి. ఇవన్నీ కాదు కానీ మీ మేనల్లుడిని రమ్మని చెప్పు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దాం. నేను బావని పెళ్లి చేసుకోనమ్మా, నేను లవ్ చేసినోనే చేసుకుంటా. ఏందే ఏం మాట్లాడుతున్నావు? చూసినావా అయ్యా నీ గౌరవ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో? ఈ పిచ్చి పిచ్చి నాటకాలు ఏం చేయకు చెప్తున్నా దివ్య. చక్కగా బావని పెళ్లి చేసుకో అంతే. నేను చేసుకోను. తినపోతే నీ లగ్గం మంచిగానే అవుతుంది. చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో? ఇవన్నీ కాదు కానీ నువ్వు ఫస్ట్ మీ బావకు ఫోన్ చేయి, రేపే రమ్మని చెప్పు. హలో బావా, ఏడున్నవే? ఏం లేదే, ఓ మాట మాట్లాడేది ఉంది, రేపు అల్లుని తోలుకోండిరా. ఏం లేదు, మాట్లాడేది ఉంది చిన్నగా. సరేనే? సరే. అరే బిడ్డ, ఈ లవ్వులు గివ్వులు మనకు పనికిరావురా. బావని పెళ్లి చేసుకో, మంచిగా ఉంటావురా. నాకు ఇష్టం లేదు నాన్న. ఇష్టం ఎట్లుంటది? ఇష్టము నీ ఇష్టంతో మాకు పని లేదు. బావకిచ్చి చేస్తాం, చక్కగా చేసుకొని ఉండు. ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు చేయక ఇంట్లో చెప్తున్నా. చాయ్ నువ్వు పెట్టినావా దివ్య? బాగుంది. ఇప్పుడు ఏమంటావురా? పిల్లల పెళ్లి చేద్దామంటావు. నేను ఏడాది నుంచి చెప్తున్నా, అరే పెళ్లి చేద్దాంరా అని. అరే 2 ఏళ్ళ దాకా చదివిపిస్తానే చేద్దామంటే మరి సడన్ మనకి ఇట్లా ఫోన్ చేసినావేమరా? ఎప్పుడైనా పెళ్లి చేసేది కదా బావ, ఆడైతే చదివిపియావా నువ్వు? ఏమా చదివిపిస్తాంరా, ఎందుకు చదివిపియం? మీరిద్దరే మాట్లాడుకుంటే నడుస్తుందా? పిల్లగాని అడగరా? నచ్చిందా నచ్చలేదా? ఏ పిల్లగా ఇష్టమే మామయ్య. అరే దివ్యా, పిల్లగాడైతే నేను నచ్చిండు, నువ్వు పిల్లగాని నచ్చినావారా? అగో పిల్ల గట్లా అలిగిపోతుంది, ఏమైంది? అలిగిపోతలేదే, జరా సిగ్గుపడుతున్నట్టుంది. ఓహో గట్లానా? ఇక కట్నం ముచ్చట అయితే ఇంకేముంది, నాకు ఒకతే బిడ్డ, ఉన్నదంతా ఆమెకేనా, ఎంత ఉంటే అంత. అరే కట్నం ఏముందిరా, మంది మారా బంగారం అసలు కోడలే నా ఇంటికి పంపబడుతుంది. హలో, మా బావతో నాకు పెళ్లి చేస్తారంట. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునేంది? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు. చెప్పిండ్రా, ఇంటలేరు, ఇంకేం చేయాలి? మీ అమ్మ నాన్న కూర్చోబెట్టి నాకు బాగా ఇష్టం లేదు, నేను లవ్ చేసినట్టు ఇష్టం అని మీ వాళ్ళకి గట్టిగా చెప్పే. ఇవన్నీ కాదురా, నన్ను ఎటన్నా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటావా? నన్ను ఏమన్నా దాగి చావమంటావు చెప్పు. ఏం మాట్లాడుతున్నావే? అది కాదే, నా మాటినే. పోరా. మీ ఇంటికాడ ఎవ్వరు లేరు కదనే మీ వాళ్ళు? నేను కూడా రెడీ ఉన్నారా? ఎక్కడున్నావు? మీ ఇంటి గోడ పక్కుంటే ఉన్నానే. నువ్వు పోయిగా, నేను వస్తా. మళ్ళీ ఏమొస్తావే? గోడ దుంకే పోదాం ఇటుకెళ్ళే. ఏం మాట్లాడుతున్నారా? ఈ గోడ నేను ఎట్లా దునుకుతా? మా వాళ్ళు ఉన్నారు, నువ్వు తొందరగా పో ఫస్ట్. ఈ నుంచి మా అమ్మ కూడా ఇంట్లో లేదు, వచ్చింది అనుకో మన పని అయిపోతుంది. పో తొందరగా. అయ్యో నా మాటిని గోడ దుంకే పోదామే, 4 గంటలకు హైదరాబాద్ బస్ ఉందంట, దాయే. అరే నా మాటిని పోరా, బ్యాగ్ తీసుకొని ఎవరన్నా వస్తే దొరుకుతాం. మనం కలిసే ప్లేస్కి నేను వస్తా. పో. వస్తావుగా? అరే నువ్వు పోరా, నేను వస్తా. కానీ ఆఖరికి మా బావని బకరగాని చేసేనే వస్తా. పో. సరే దా మరి. ఏమైందిరా ఇట్లా వచ్చినావు?
ఏం లేదు మావయ్య, ఇంట్లో చాలా బోర్ కొడుతుంది, బావని తీసుకొని అట్లా బయటికి పోయి వద్దామని. దాన్ని ఏముందిరా పోరి, అరే కోడలనాడు బయటికి తీసుకపో, ఇక తలసి పోనాడు. ఏంది ఇక్కడికి తోలుకొచ్చినావు? బావా అది నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. వావ్, సర్ప్రైజా? ఏంటది? బావా నీకు ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే నువ్వు కళ్ళు మూసుకొని 1 నుంచి 10 వరకు కౌంట్ చేయాలి. కళ్ళు మూసుకో. 1 2 3 4 8 9 10. బావా ఇటు చూడు ఒకసారి. బావా నేను లవ్ చేసినంత లేచిపోతున్నా, ఇదే నీకు సర్ప్రైజ్.